సంవత్సరాలు ప్రధానమంత్రిగా మోడీ గారు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందకరం. లబ్ధిదారులు ఇప్పటికే చాలామంది మాట్లాడారు. ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి, ఏ విధంగా పారదర్శకంగా మన ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి వారు చాలా బాగా వివరించారు. మాకు రెండు నిమిషాలు ఇచ్చారు కాబట్టి ఈ పథకాలన్నిటికీ గురించి కూడా చెప్పలేము కాబట్టి ముఖ్యమైన అంశాలు కొన్ని మీతో ప్రస్తావించాలనిపిస్తుంది. మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక రాజధాని నిర్మించుకునే ప్రక్రియలో ఏ ప్రభుత్వం ఎలా పనిచేసింది అని చెప్పేసి ఒక్కసారి మీరంతా కూడా గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నా. అతి కీలకమైనటువంటి మన రాష్ట్రానికి పురోగతిలో అతి కీలకమైన పాత్ర పోషించే పోలవరం ప్రాజెక్టు గురించి ఏ ప్రభుత్వం ఎలాగా పనిచేసిందని చెప్పేసి ఒక్కసారి మీరు గమనించవలసిందిగా కోరుతున్నా. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా చాలా ముఖ్యం అని చెప్పేసి మన దేశంలోనే 100 రూపాయలు పెట్టుబడులు వస్తే విదేశీ పెట్టుబడులు, అందులో 25 రూపాయలు మన రాష్ట్రం దిశగా వస్తున్నాయి అంటే మన ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, పైనుంచి మోడీ గారు ఇచ్చే మన విశ్వాసం కానివ్వండి, ఏ విధంగా మన ప్రభుత్వం ముందుకెళ్తుందో ఒక్కసారి మీరంతా కూడా గమనించాలని మరీ ఒక్కసారి కోరుతున్నాం. అంతేకాదండి, విజన్ 2047 స్వర్ణాంధ్ర 2047 అనే నినాదంతో ఈ 2 ఏళ్ళలో చాలా బలమైన దృఢమైన పునాది ఇవాళ మన రాష్ట్రంలో నిర్మాణం చేయగలిగాం. కానీ గతంలో మనం భవిష్యత్తు గురించి ఆలోచించినప్పటికీ గతం కూడా మర్చిపోకూడదు. 2024లో ఏ విధంగా రైతన్న మన తోడున్నారు, ఏ విధంగా మహిళలు మన తోడొచ్చారు, ఏ విధంగా యువత మన తోడున్నారు. ప్రతి యువతకు కూడా ఉపాధి కల్పించాలనే ఉద్దేశం అనే లక్ష్యం కూటమి ప్రభుత్వాన్ని. ప్రతి రైతు చిరునవ్వు చూడాలని చెప్పేసి లక్ష్యం మన కూటమి ప్రభుత్వాన్ని. ప్రతి మహిళ ఆశీర్వాదం కోరే ప్రభుత్వం మన కూటమి. మీ అందరి ఆశీర్వాదం ఈ 3 ఏళ్ళ పాటు ఇంకో 15 ఏళ్ళ పాటు కొనసాగాలని చెప్పేసి మరీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.